జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అతిథుల చేత జ్యోతి ప్రజ్వల కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరి గంటల చపాలతో మిగతా అధికారులు అనధికారులందరికీ కూడా దగ్గర అన్న దూరంగా జ్యోతి ప్రజ్వల కార్యక్రమంలో అతిథులందరూ విద్యాభిమానులు, అధికారులు, అనధికారులు, యువజన సంఘ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యా కమిటీ మాజీ చైర్మన్ అందరికీ ఆహ్వానం పలుకుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు చైర్పర్సన్ అందరూ కూడా పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అందరూ గట్టిగా చెప్పడం గట్టిగా గత సంవత్సరం నియోజకవర్గం మొత్తానికి కూడా అన్ని పాఠశాలల విద్యార్థులకు బూట్లు ప్రదానం చేసి విద్యాభిమానిగా విద్యార్థుల గుండెల్లో స్థానం ఏర్పాటు చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకు ఒకసారి గట్టిగా చెప్పట్లతో ఆహ్వానం పలుకుతాం. విద్యా దదాతి వినయం, విద్యం వినయాన్ని ఇస్తుంది. వినయం అదేవిధంగా సిఐ గారిని శివ కొంచెం కిందికి రండి మేడం. మేడం మీరు కొంచెం బ్యాక్ వెళ్ళండి, ఇట్లా ఇక్కడ కనిపించండి కానీ ఇట్లా కొంచెం ఇట్లా సార్ దయచేసి సరిగా ఇక్కడ రైట్ చూడండి. ఉపాధ్యాయులు వేదికను ముఖ్య అతిథులు తప్ప మీలో స్థలభావం గారికి మరొకసారి గత సంవత్సరం విద్యార్థుల యొక్క గుండెల్లో విద్యార్థులకు ఉదాహరణగా సాక్షులు ప్రదానం చేసి విద్యాభివృద్ధికి ఎంతో తోడ్పడినటువంటి గౌరవ శాసనసభ్యులు గారిని ఈరోజు మీ స్కూల్ యూనిఫాము అదేవిధంగా బుక్స్కి మీకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా హెడ్మిస్టర్స్ గారికి, మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, మా కాంగ్రెస్ నాయకులకు, ఎగ్జిక్యూటివ్సీ ప్రభాని గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజే మీకు ఒక స్కూల్ యూనిఫామ్, ఒక యూనిఫామ్ మీకు మొట్టమొదటి రోజు స్కూల్ రావడం రోజే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ప్రజాపాలన మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి వల్లనే ఇది జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. పోయిన సంవత్సరం మీకు షూస్ ఇవ్వడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత చూస్తే ఒక్కరు కూడా షూస్ వేసుకోరు. నేను ఈ రోజు జడ్చర్ నియోజకవర్గంగా హెడ్మిస్టర్స్ కానీ అందరికీ అన్ని గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ షూస్ ఇచ్చింది వాళ్ళు స్కూల్కి వేసుకొని రావాలండి. వాళ్ళు వేసుకొని రాకపోతే మాత్రం ఇంటికి పంపించారు. ఇది మాత్రం నేను సీరియస్, ఎందుకంటే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీకోసం షూస్ తీసుకొస్తే మీరు వేసుకొని వస్తలేదంటే నాకే బాధగా అనిపిస్తుంది. ఈరోజు చూస్తే ఇద్దరు ముగ్గురు తప్ప ఒకటి షూస్ వేసుకోలేదు. ఎవరి కోసం కొంటున్నాం షూస్? మీకు పాపం షూస్ లేవు. స్కూల్కి వచ్చేటప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎట్లయితే వెళ్తున్నారో అట్లనే మీరు రావాలని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా లాస్ట్ టైం లెదర్ షూస్ ఇచ్చాము. ఈసారి ఏంటంటే స్పోర్ట్స్ షూస్ ఇస్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ క్లాసెస్ ఉన్నప్పుడు మీరు ఆ షూస్ వేసుకోలేకపోతున్నాం కాబట్టి ఆ షూస్ ఏ సంవత్సరం వస్తుంది అట్లనే స్పోర్ట్స్ షూస్ ఉంది. దాదాపు దాంట్లో ఎక్కువ ధర లేదు. అవి ఇంకా స్కూల్ బ్యాగ్ మీకు ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా మీ స్కూల్ పంపిస్తామని చెప్పి ఈసారి బాటా కంపెనీ మాట్లాడి వాళ్ళే మీ స్కూల్కి వచ్చి ఇక్కడ సైజు మీరు చెక్ చేసుకొని మీ స్కూల్ షూస్ ఈసారి ఇస్తామని చెప్పి కూడా
మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు స్కూల్ యూనిఫామ్ ఒక జత ఈ రోజే ప్రారంభం, ఈ రోజే మీ స్కూల్ ఈ రోజే స్టార్ట్ అయింది, ఈ రోజే ఇస్తాం. ఇంకొక జత కూడా తొందరగానే మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు బాగా చదువుకోండి. జడ్చలలో ట్రిపుల్ స్కూల్ కాలేజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. మీరు 10th క్లాస్లో మంచి మార్క్స్ వస్తే మీకు అక్కడ సీట్ వస్తుంది. 11th 12th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అదే విధంగా దాని ద్వారా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కానీ మీరు అక్కడ చదువుకోవచ్చు. అందుకే 10th క్లాస్ గా మంచి మార్క్స్ తెచ్చుకోండి అని చెప్పి కోరుతూ మీకు అందరూ ధన్యవాదాలు. అదేవిధంగా ఎడ్యుకేషన్ గారు అదనపు రూమ్స్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అవి కూడా శాంక్షన్ చేయిస్తా అని చెప్పి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎన్నిసార్లు పిలిచినా తనవి తీరనందుకని అమ్మ సంబంధము అటు సీఎం గారికి కూడా మనం మిర్జిల్ అమ్మతో సమానము, అమ్మ సంబంధము. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మనం మిర్జిల్ చాలా క్రియాశీలకమైన పాత్ర వహించింది కాబట్టి మన పాఠశాలని చాలా కేంద్రంగా చేసుకుని అన్ని విషయాలను కూడా మొదటి రోజే మన పాఠశాలకు వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మరియు వారి యొక్క కృషి చేసినటువంటి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళు అక్షయ 9th క్లాస్ డ్రెస్ యూనిఫామ్ ఒక జత అక్షయ. నెక్స్ట్ రిషి 7th ఇంగ్లీష్ మీడియం. రిషి 7th ఇంగ్లీష్ మీడియం రావాలి. నోట్ బుక్స్ గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ప్రధానం జరుగుతుంది. అందరూ గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు తెలిపారు శాసనసభ్యులకు. అదేవిధంగా భారతి 8th ఇంగ్లీష్ మీడియం యూనిఫామ్. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కూడా ముందుకు రావాలి. అదేవిధంగా బుక్స్ ఎమ్మెల్యే సార్ విద్యార్థులు ఉపాధ్యాయులు వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా పుస్తకాలు, యూనిఫామ్ 3 కూడా జరుగుతా ఉంది. మొట్టమొదటి రోజునే పాఠశాలను తిరిగి ప్రారంభమైనటువంటి శుభదినాన ఈ విద్యా సంవత్సరానికి చక్కని అంకురార్పణ చేయించినటువంటి శాసనసభ్యులకు మరియు వారి యొక్క బృందాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాఠశాల మీద ఇదే ప్రేమను, ఇదే అభిమానాన్ని, అవకాశాలను ఇవ్వాల్సిందిగా మరీ కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి మరియు వారి పరివార సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ